ఒక అందమైన గ్రామంలో రాము, శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము చాలా నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. శ్యామ్ తెలివైనవాడే కాని తొందరగా ధనవంతుడు కావాలని అడ్డదారులు తొక్కే మనస్తత్వం కలవాడు. పెద్దయ్యాక ఇద్దరూ వ్యాపారాలు మొదలుపెడతారు. రాము తన దగ్గరకు వచ్చే కస్టమర్లకు నాణ్యమైన వస్తువులని ఇచ్చేవాడు. లాభం తక్కువైనా సరే ఎవ్వర్నీ మోసం చేసేవాడు కాదు. శ్యామ్ కల్తీ వస్తువులు అమ్మడం, తూకంలో మోసం చేయడం ద్వారా కొద్ది కాలంలోనే పెద్ద కోటీశ్వరుడైపోయాడు. రాముని చూసి, "నువ్వు పిచ్చివాడివి, ఇలాగే ఉంటే ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోతావు" అని ఎగతాళి చేసేవాడు. కొన్నేళ్ల తర్వాత ఆ గ్రామానికి ఒక పెద్ద కరువొచ్చింది. అందరి దగ్గర డబ్బు తగ్గిపోయింది. శ్యామ్ తన దగ్గర ఉన్న ధనంతో ఇంకా ఎక్కువ ధరలకు వస్తువులను అమ్మడం మొదలుపెట్టాడు. కాని ఒకరోజు శ్యామ్ అక్రమ వ్యాపారాలు బయటపడ్డాయి. ప్రభుత్వం అతని ఆస్తులన్నీ సీజ్ చేస్తుంది. శ్యామ్ రోడ్డున పడతాడు. అదే సమయంలో రాము కష్టాల్లో ఉన్నప్పటికీ అతను గతంలో చేసిన సహాయం వల్ల గ్రామస్తులంతా అతనికి అండగా నిలుస్తారు. రాము దగ్గర డబ్బు తక్కువున్నా అతని చుట్టూ ఉన్న మనుషులు, అతనికున్న గౌరవం అతన్ని కాపాడతాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న శ్యామ్ దగ్గరకు రాము వెళ్లి అతనికి ఆశ్రయమిస్తాడు. అప్పుడు శ్యామ్కి అర్థమవుతుంది, డబ్బు అనేది ఈ రోజుంటుంది, రేపు పోతుంది. కాని మనం సంపాదించుకున్న నిజాయితీ మరియు మనుషుల ప్రేమే శాశ్వతమైన ఆస్తి అని. నీతి: అడ్డదారిలో సంపాదించిన సంపద ఆపదలో ఆదుకోదు. నీతిగా సంపాదించిన కొద్దిపాటి సంపదైనా 10 కాలాల పాటు సుఖాన్నిస్తుంది.